పాపప్ అయితే చూస్తాం, రైట్? ఓకే, మెయిన్ మెథడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క పాపప్ కి ఒక్కొక్క మెథడ్ అనేది రాస్తున్నాను. ఓకే, ఒక్కొక్క పాపప్ కి ఒక్కొక్క మెథడ్ అనేది రాస్తున్నాను. సో వైట్ నేను స్టాటిక్ యూజ్ చేస్తాను బికాస్ నేను డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. అందుకే స్టాటిక్ అండ్ తర్వాత మనం అలర్ట్ పాపప్ అయితే చూసాము అండ్ క్యాలెండర్ పాపప్ అయితే చూసాము. అండ్ నవ్వు ఇప్పుడు వచ్చేసి ఫైల్ అప్లోడ్ చూద్దాం. ఓకే, ఫైల్ అప్లోడ్ పాపప్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓపెనింగ్ ద బ్రౌజర్. బ్రౌజర్ ఓపెన్ చేయడానికి వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ driver, and after that driver to manage in the window and maximize. And also Selenium 4 లో కొన్ని అప్డేట్ అయ్యాయి, చాలా అప్డేట్ అయ్యాయి. ఓకే, సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బేసిక్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసి అండ్ కొన్ని లొకేటర్స్ కూడా యాడ్ చేస్తారు సెలీనియం 4 లో. అప్ డౌన్ టు లెఫ్ట్ టు రైట్ అనేది ఒక 4 లొకేటర్స్ అనేది యాడ్ చేశారు. అండ్ దాంతో పాటు కొన్ని మల్టిపుల్, ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ప్రీవియస్లీ కాంప్లెక్స్ కోడ్ రాయాల్సి ఉంది. ఇప్పుడు ఏంటి అంటే న్యూ ట్యాబ్ అని ఇచ్చామంటే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో హెడ్లెస్ మోడ్ రన్ చేయడము. సో ఇవన్నీ యాడ్ చేశారనమాట సెలీనియం 4 లో. ఓకే, అండ్ అనదర్ వన్ థ్రెడ్ లోకల్ ఎందుకు కావాలి, అండ్ రీట్రై అనలైజర్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్ అనమాట సెలీనియం లో. ప్రీవియస్లీ ఉండలేదు, ఇప్పుడు వచ్చాయి అనమాట ఇవన్నీ. అండ్ రూట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇవన్నీ నా ఈ బేసిక్స్ థింగ్స్ అయిపోతే నేను ఈ పాపప్స్ అనేటివి, ఈ పాపప్స్ మళ్ళీ ఐ ఫ్రేమ్స్, ఓకే, డేటా పిక్కర్స్, తర్వాత హిడెన్ ఎలిమెంట్స్, లింక్స్ హ్యాండిల్ చేయడం అయిపోతే నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్రేమ్ వర్క్ వచ్చేద్దాం. ఓకే, okay, so driver dot get this URL. Okay, so file upload. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు చూస్ ఫైల్. ఓకే, సో చూస్ ఫైల్ ఇది క్లిక్ చేస్తే ఏంటి, మనకు గ్లోబల్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, లోకల్ డ్రైవ్ కి వెళ్తుంది. ఇప్పుడు మనకు లోకల్ లో ఎక్కడుంది డేటా సంథింగ్ ఫైల్ డౌన్ డెస్క్టాప్ కి వెళ్ళేసి ఒక పర్టికులర్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, సంథింగ్ C1.
ఇది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనము ఈ వెబ్ విండో అప్లికేషన్స్ ని హ్యాండిల్ చేయాలి ఈ పర్టికులర్ లొకేషన్ అని. బట్ మాకు సెలీనియం ఏం చెప్తుందంటే ఇప్పుడు చూడు ఈ ఎలిమెంట్ బేసిక్ ఫైల్ టైప్ అనేది ఫైల్ ఉంది అంటే టైప్ అనేది ఫైల్ ఉంది అంటే దెన్ యూ కెన్ గో విత్ ఈ వేలో తీసుకోమని చెప్తుంది. ఏంటి అంటే సెండ్ కీస్ మెథడ్ ని యూజ్ చేసేసి నువ్వు లొకేషన్ పెట్టేస్తే నేను తీసుకుంటాను అనేసి చెప్తుంది అనమాట. క్లియర్? సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి లొకేషన్ పెట్టేసి నేను తీసుకుంటాను. నువ్వు థర్డ్ పార్టీ టూల్ అంతా ఏం యూజ్ చేసే అవసరం లేదు. సో డైరెక్ట్ గా ఇలా ఇచ్చేస్తానని చెప్తుంది. మనకు ప్రీవియస్లీ ఏంటి అంటే అప్పుడు విండో అప్లికేషన్ ని హ్యాండిల్ చేయడానికి అపార్చే పాయ్ యూజ్ చేస్తా ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడు అలా ఏమీ లేదు. సో క్యాలెండర్స్ కానీ ఇంకోటి కానీ సంథింగ్ కమాండ్స్ ఇచ్చేసి హ్యాండిల్ చేస్తా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము డైరెక్ట్ గా ఫైల్ లొకేషన్ ఇచ్చేస్తే తీసేసుకుంటారు అన్నమాట. ఇది ఐడి తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి శివ, లైక్ సో వెబ్ డ్రైవర్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేసి. ఓకే, సో వెబ్ డ్రైవర్ ని మేనేజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఏ వెబ్ డ్రైవర్ ని మేనేజ్ చేయడం లేదు. ఎస్ సార్ నా? సో ప్రీవియస్లీ ఏంటి అంటే చాలా కష్టం అనేది వెబ్ డ్రైవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రోమ్ డ్రైవర్ వర్క్ చేస్తున్నాం. క్రోమ్ డ్రైవర్ వర్క్ చేస్తుంటే క్రోమ్ డ్రైవర్ డిపెండెన్సీస్ అనేది వేయాల్సింది. క్రోమ్ డ్రైవర్ కి సపరేట్ ఎగ్జిక్యూటబుల్స్ వస్తాయి అనమాట, డ్రైవర్ ఎగ్జిక్యూటబుల్స్. అవి వేయాల్సింది. ఫైర్ ఫాక్స్ వర్క్ చేస్తున్నారంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్స్ వేయాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అంటే మనకు సెలీనియం అనేది అప్డేట్ అయింది. సెలీనియం 4 అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మనకు డ్రైవర్ ఎగ్జిక్యూటబుల్స్ అవసరం లేదు. సో ప్రీవియస్లీ ఏంటంటే బేస్డ్ ఆన్ మనకు జావా వర్షన్స్ బట్టి మనము తీసుకుని వస్తుంది. మనకు బ్రౌజర్స్ ఉంటాయి, సపోర్టింగ్ బ్రౌజర్స్. ఇంకా బ్రౌజర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వెబ్ డ్రైవర్ ఎగ్జిక్యూటబుల్స్ అనమాట. ఇన్ కేస్ నేను క్రోమ్ లో యూజ్ చేస్తున్నానంటే క్రోమ్ డాక్యుమెంటేషన్ వెళ్ళేసి ఇక్కడ డంప్ చేసుకోవాలి విత్ ఆండ్రాయిడ్ డెస్క్టాప్ ఉంది కదా. ఇక్కడ మనకు exe ఫైల్ వస్తుంది ప్రీవియస్లీ. ఓకే, అప్పుడు మనము యూజ్ చేసినామంటే లైక్ ఒక 4 years బ్యాక్, 4 కాదు 1 year బ్యాక్ అయితే కంపల్సరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ యాడ్ చేయాలి. లేదు అంటే మనకు వర్క్ అయ్యేది కాదు. ఓకే, బట్ ఇప్పుడు సెలీనియం వర్షన్ అప్డేట్ అయ్యింది. అప్పుడు ఫస్ట్ పాత్ అనేది యాడ్ చేస్తా ఉంటుంది. తర్వాత పాత్ కాకుండా వెబ్ డ్రైవర్ మేనేజర్ అని వచ్చేసింది. వెబ్ డ్రైవర్ మేనేజర్ డిపెండెన్సీస్ యాడ్ చేసామంటే మనకు వెబ్ డ్రైవర్ అనేది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది, అంటే ఆటోమేటిక్ గా సెటప్ అవుతుంది అనమాట. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే సెలీనియం 4 లో మనకు ఈ డ్రైవర్ ఎగ్జిక్యూటబుల్స్ నో నీడ్, ఎక్స్ట్రా థింగ్స్ ఏం చేసే అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫైర్ ఫాక్స్ కావాలంటే ఫైర్ ఫాక్స్ ఇస్తే వచ్చేస్తుంది. సో ప్రీవియస్లీ ఇక్కడ మనము ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ చేయాల్సి ఉంది, లేదంటే వెబ్ డ్రైవర్ మేనేజర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు అలా లేదు. ఓకే, యూ జస్ట్ మెన్షన్ ఓకే now is not needed. In a previously I set with a path or else I can go with a web driver manager, but now is the Selenium 4 is no further driver executables is not needed అనేసి. ఓకే, బికాజ్ మీరు ఎక్స్పీరియన్స్ చూపిస్తారు కదా, సో దట్స్ ద థింగ్. ఓకే, బికాజ్ అట్లీస్ట్ మీరు ఇది అప్డేట్ అయ్యి లైక్ ఒక 6 to 7 months అయ్యింది శివ, అంతే. సో ప్రీవియస్లీ మన పాత్ అంతా యాడ్ చేస్తా ఉంటుంది. ఒక 1 year అయ్యింది. సో మీరు అట్లీస్ట్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టారంటే అది తెలిసి ఉండాలి కదా. ఓకే, ఈ ఫైల్ తీసుకుంటున్నా C1 అనేసి. ఈ ఫైల్ ని నేను యాడ్ చేయాలి. సో మోర్ ఆప్షన్ ప్రాపర్టీస్ తీసుకుంటా.
ఓకే, ప్రాపర్టీస్ చాలు నాకు. ప్రాపర్టీస్ వైజ్ గా నేను పాత్ అనేది పెడుతున్నాను. ఇది లొకేషన్, ఫైల్ లొకేషన్. ఓకే, ఫైల్ లొకేషన్ అండ్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ డాట్ టైప్ వచ్చేసి పిఎన్జి. ఓకే, సో పాత్ ఫైల్ నేమ్ టైప్. సో పిఎన్జి ఇట్లా ఇచ్చినప్పుడు తీసుకుంటది, బట్ విల్ మేక్ ఇట్ టు బ్యాక్వర్డ్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసాను, బ్యాక్వర్డ్ తీసేసి. సో ఇది వర్డ్ ఫార్మాట్ అయినా సేమే కదా, ఏ ఫార్మాట్ అయినా సరిగా తీసుకుంటుంది కదా, వర్డ్ ఫార్మాట్ అయినా వర్డ్ అనేసి తీసుకుంటుంది కదా, డాట్ టెక్స్ట్ కానీ. ఇక్కడ మనకు ఫైల్ సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అని చేద్దాం. మనకు ఇంకో మెథడ్ ఉంది, క్లిక్ అని ఒకటే కాకుండా మనకు ఇంకో మెథడ్ ఉంది. క్లిక్ బదులు మనము సబ్మిట్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ టైం మనం సబ్మిట్ అనేది యూజ్ చేయొచ్చు కదా అంటే మనకు సబ్మిట్ అవుతుంది అంట ఫైల్ కంప్లీట్ గా. ఓకే, నార్మల్ గా క్లిక్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుంది మనకు, క్లిక్ అంటే జస్ట్ క్లిక్ అవుతుంది, సబ్మిట్ అంటే సబ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఆపరేషన్ కి మీరు క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది, సబ్మిట్ అంటే సబ్మిట్ అవుతుంది. ఇలాంటి సబ్మిట్ ఫైల్ ఇలాంటి మనం యూజ్ చేయొచ్చు సబ్మిట్. ఓకే, ఇలాంటికి మనం సబ్మిట్ యూజ్ చేయొచ్చు. ఓకే, క్లిక్ పోదు సబ్మిట్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సెండ్ ఉంది కదా, నేను సబ్మిట్ మెథడ్ యూజ్ చేస్తాను. డ్రైవర్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నేమ్ సబ్మిట్. ఓకే, సో ఇప్పుడు వర్క్ అవ్వాలి అంటే నేను జస్ట్ కాల్ చేస్తున్నా. ఇంకోటి అశ్విని, ఇది మనం లోకల్లో రన్ చేసేటప్పుడు ఓకే పాత అంతా ఇస్తాము, కానీ ఇది జెంకిన్స్లో కానీ ఎక్కడికైనా మనం పైప్ లైన్లో వేసి రన్ చేసినప్పుడు మరి ఎలా లోకల్ది రన్ చేస్తుంది ఫైల్ తీసుకొని? ఇది ఫైల్ తీసుకుని రన్ చేసే అవసరం లేదు శివ. మనకి ఏంటి అంటే ఇది సెటప్ అయిపోయింది ఆల్రెడీ. మనకు ఇది యూజ్ చేస్తాం కదా, పామ్ యూజ్ చేస్తాం కదా, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో. ఓకే ఓకే, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ వల్ల మనకు అన్ని డిపెండెన్సీస్ అని తీసుకుంటది. ఓకే, సపోర్టింగ్ లైబ్రరీస్ అని తీసుకుంటుంది. బట్ ఏంటి అంటే మనము మేవేన్ సెట్ చేసేసి మనము లోకల్ కమాండ్ తో కూడా మనము వర్క్ చేయొచ్చు అనమాట. కమాండ్స్ యూజ్ చేసి మనం వర్క్ చేసేయచ్చు. సో సేమ్ థింగ్ ఇవే కమాండ్స్ ఎక్కడ మనకు జెంకిన్స్ లో యూజ్ చేస్తాం. జెంకిన్స్ కి సెపరేట్ కమాండ్స్ ఉంటాయి, అవి రన్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. అది రన్ అవ్వడం అని కాదు, ఫైల్ అనేది మనకి లోకల్ ఫైల్లో ఉంది కదా, సో మనం ఇది ఏంటి అంటే లోకల్ ఫైల్ లో పెట్టుకోకూడదు ఎప్పుడైనా కానీ. సపోర్టింగ్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం, డౌన్లోడ్ చేస్తున్నాం అంటే మన కంప్లీట్ ప్రాజెక్ట్ లోనే పెట్టుకోవాలి అనమాట. సో ఇక్కడ మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి ఫైల్స్, అప్లోడ్ ఫైల్స్, డౌన్లోడ్ ఫైల్స్ అన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి దీంట్లో. లేకపోతే ఒక
మనం ఏదైతే షీట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో షీట్ని వెబ్ షేర్ అనేది ఉంటుంది ఆప్షన్. సో అది వెబ్ షేర్లో షేర్ చేసి ఆ లింక్ని అంటే ఇక్కడ డ్రైవ్ లింక్ ఇక్కడ డైరెక్ట్గా పెడితే అవుతుంది, ఫోల్డర్ అని కాకుండా. ఆప్షన్ ఉందా మనకి అంటే పాత్ అని కాకుండా డ్రైవ్ లింక్ కూడా పెట్టచ్చా మనం? ఎక్స్పాత్ అని కాకుండా ఇక్కడ ఫైల్ ఏదైతే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నా అది యా. ఇవ్వచ్చు. ఓకే ఓకే ఓకే, యూ అండర్స్టూడ్ రైట్. సబ్మిట్ అంటే మనకు సబ్మిట్ అవుతుంది. ఓకే, మనకు క్లిక్కి 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి క్లిక్ అండ్ సబ్మిట్. ఓకే, okay, now we'll go with the file download links. Okay, simply the file download. Okay, so this is the URL. Driver equal to new driver. Driver dot manage dot window dot maximize. Driver dot manage dot timeouts dot investigate. Duration dot of seconds. Driver dot get. ఓకే, సో ఇక్కడ వరకు లైన్స్ అయితే మనకు కామన్ కదా. ఇవన్నీ లైన్స్ కామన్ మనకు. సో ఇవన్నీ లైన్స్ అనేది ఒక దీంట్లో పెట్టేస్తాను, ఒక సపరేట్ మెథడ్ అగైన్. స్టాటిక్ సంథింగ్ స్టాటిక్ వైడ్ సెటప్ అని పెడతాను. ఓకే, సెటప్ మెథడ్. ఓకే, సో ఇది మనకు ఓపెన్ రోజు మాక్సిమైజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు డ్రైవర్ అనేది క్వశ్చన్ మార్క్, ఇక్కడ చూడండి వాల్యూ అనేది లేదని చూపిస్తుంది. సో ఎందుకు అంటే మనకు వెబ్ డ్రైవర్ ఇది లోకల్ వేరియబుల్ ఉంది. సో అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే గ్లోబల్ వేరియబుల్ కిందకి చేస్తున్నా స్టాటిక్. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవర్ కి క్రోమ్ డ్రైవర్ అనేది ఇనిషియలైజ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఫైల్ డౌన్లోడ్. ఇక్కడ ఏమంత కాంప్లెక్స్ ఏం లేదు, జస్ట్ యూ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్, ఇట్ విల్ బి డౌన్లోడ్. You'll see whether it is download or not. So ఇక్కడ ఇస్తుంది ఈ ట్యాగ్ అండ్ ఇది డౌన్లోడ్ ఉంది కాబట్టి లింక్ టెస్ట్ కి వెళ్తున్నా. driver dot find element, driver dot find element, y dot id not for link test, right? Link test ఇది వాల్యూ అండ్ క్లిక్. ఓకే, సో ఇప్పుడు ఫైల్ అప్లోడ్ కాదు అండ్ ఫైల్ డౌన్లోడ్ అయితే కాల్ చేస్తున్నా. ఫైల్ డౌన్లోడ్. ఓకే, బట్ ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ వెబ్ డ్రైవర్ కి వెళ్ళేదానికి ముందు ఇది సెటప్ మెథడ్ అనేది కాల్ చేయాలి. బికాస్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత నేను వాళ్ళకి నావిగేట్ అవ్వాలి. అందుకే
డౌన్లోడ్ అయితే అయిపోయింది. బట్ ఏంటి అంటే మనకి ఇది ఫైల్ అయితే డౌన్లోడ్ అయ్యింది. దట్స్ ఫైల్. బట్ మనకు డౌన్లోడ్ అవ్వాల్సింది ఫైల్ బై డిఫాల్ట్ ఇది బ్రౌజర్ సెట్టింగ్ అయితే ఉంటది కదా. చూడండి ఇక్కడ నాకు డౌన్లోడ్ అయింది. ఇది ఆటోమేటెడ్ బ్రౌజర్ సెట్టింగ్. ఏంటి అంటే ఈ ఫైల్ వచ్చేసి నాకు ఎక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది, నాకు ఫుల్ హిస్టరీ. ఇది వచ్చేసి మనకు లోకల్ సిస్టమ్ డౌన్లోడ్ అయి ఉంటది, రైట్? అది కూడా ఏంటి అంటే మనకు డౌన్లోడ్ ఫోల్డర్ లోనే మనకు డౌన్లోడ్ అయి ఉంటది, అవునా? సో అలా కాదు, నాకు డౌన్లోడ్ ఫోల్డర్ లో వద్దు బాబు. సో డౌన్లోడ్ ఫోల్డర్స్ లో అనేది కాదు, నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చేసి కూర్చోవాలి ఈ ఫైల్ లో. ఓకే, అంటే ఇక్కడ ఉంది కదా నా ప్రాజెక్ట్ లో ఒక, ఓకే, నా ప్రాజెక్ట్ లో వచ్చేసి ఇక్కడ సంథింగ్ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఏంటి క్రియేట్ చేస్తానంటే డౌన్లోడ్స్ అనేసి పెడుతున్నాను. ఓకే, డౌన్లోడ్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఈ ఫోల్డర్ లో నేను చేయాలి. ఈ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేయడానికి మెయిన్ గా ఏంటి అంటే ఈ ఆటోమేటెడ్ బ్రౌజర్ సెటప్ అనేది చేయాలి, రైట్? ఆటోమేటెడ్ బ్రౌజర్ సెటప్ అనేది చేయాలి. ఈ ఆటోమేటెడ్ బ్రౌజర్ సెటప్ అనేది చేయడానికి మనకు ఒక మెథడ్ అయితే ఉంది, ఒక మెథడ్ అయితే ఉంది, క్రోమ్ ఆప్షన్స్. ఏంటిది? క్రోమ్ ఆప్షన్స్. మనకు బ్రౌజర్ సెటప్ అనేది చేయడానికి ఆప్షన్స్ మెథడే కావాలి, మీన్స్ క్రోమ్ ఆప్షన్స్ క్లాసే కావాలి. ఓకే, ఇక్కడ క్రోమ్ ఆప్షన్ ది నేను ఆప్షన్ డాట్ సెట్ ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది. ఓకే, సెట్ ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉంది? సెట్ ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నేను సెట్ చేయాలన్నమాట. ఏం సెట్ చేయాలి? నేను ఆప్షన్స్ అనేది సెట్ చేయాలి. ఏంటి ఇది వచ్చేసి నాకు ఈ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. ఏం సెట్ చేస్తున్నాను? సంథింగ్ డౌన్లోడ్ డైరెక్టరీని చేంజ్ చేస్తున్నా. దాని వాల్యూ అంటే లొకేషన్ ఇవ్వాలన్నమాట, ఎక్కడ మనం డౌన్లోడ్ చేయాలి అనేది లొకేషన్. అర్థమైంది కదా? ఈ ఫార్మాట్ లోనే ఇస్తే తీసుకుంటది, లేదు అంటే తీసుకోదు. ఓకే, ఈ ఫార్మాట్ ఏంటి మనకు? ఇది మ్యాప్, రైట్? హ్యాష్ మ్యాప్. ఈ మ్యాప్ ఇస్తేనే తీసుకుంటుంది. మ్యాప్ ఇలా ఫార్మాట్ లోనే ఇవ్వాలి. అందుకే నేను ఏం చేస్తున్నా, మ్యాప్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే, హ్యాష్ మ్యాప్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇది ఒక ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్, ఇది ఆబ్జెక్ట్ కిందకి తీసుకుంటున్నా ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇది ఇంకా మనం యాడ్ చేయాలి. సిఎస్పి ఫైర్ ఫాక్స్ తీసుకుంటున్నారా? ఓకే, ఫైర్ ఫాక్స్ ఉంది అంటే ఇది డిఫాల్ట్ బ్రౌజర్ ఇది వస్తుంది, క్రోమ్ వస్తుంది, కానీ ఇక్కడ ఫైర్ ఫాక్స్. డిఫాల్ట్ డౌన్లోడ్ లో డిఫాల్ట్ డైరెక్టరీ ఇది మనం చేంజ్ చేయాలి అంతే. ఇక్కడ అన్ని చాలా చేంజ్ చేస్తారు, మనకు అవన్నీ అవసరం లేదు. ఓకే, ఇది డౌన్లోడ్ పాత్ ఒకటే ఇస్తే చాలు. ఓకే, ఇది ఒకటి ఇవ్వాలి.
ఓకే, ఇది హ్యాష్ మ్యాప్ మనకు జావా యూటిల్స్ నుంచి వస్తుంది కలెక్షన్. ఇది డౌన్లోడ్ పాత్, ఇది మనకు డౌన్లోడ్ పాత్ అనేది ఇవ్వాలి. స్ట్రింగ్ డౌన్లోడ్ పాత్ ఈక్వల్ టు ఇది, ఏ పాత్ ఇది ఇవ్వాలి, రైట్? ఏంటి అంటే కరెంట్ డైరెక్టరీ అంటే మనకు ప్రాపర్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదే లొకేషన్ తీసుకుంటది. డాట్ స్లాష్ ఇస్తే కరెంట్ డైరెక్టరీ, ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇస్తే చాలు. ఓకే, డౌన్లోడ్స్ ఇస్తే చాలు, ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ లో ఇది మనకు సెట్ అయితే రెడీ అయిపోయింది. మనకు ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఇలా సెట్ చేశాను. ఎక్స్పెరిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి క్రోమ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ క్రోమ్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఇది. సో ఇది మనకు లొకేషన్, ఇక్కడ డౌన్లోడ్ కావాలనేది లొకేషన్. అండ్ తర్వాత హ్యాష్ మ్యాప్ లో నేను చెప్పాను కదా డేటా మనం కీ అండ్ వాల్యూ పేర్లో వేయాలి. డౌన్లోడ్ డైరెక్టరీ, డౌన్లోడ్ డిఫాల్ట్ డైరెక్టరీ, ఇది డౌన్లోడ్ పాత్. ఇది ఇచ్చామంటే చాలు, మిగతాది ఏం చేసే అవసరం లేదు. ఓకే, ఈ సెట్టింగ్స్ అంతా మనకి ఎక్కడ అప్లికేబుల్ అవ్వాలి, మనకు ఆటోమేటిక్ ఓపెన్ అయిన బ్రౌజర్ లో అప్లికేబుల్ అవ్వాలి. సో హోమ్ ఆప్షన్స్ ఇక్కడ ఇస్తే మనం అప్లికేబుల్ అవుతుంది. డౌన్లోడెడ్ అయిపోయి చూద్దాం. మనకు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ లేదు. లేదు, ఇది నాకు ఈ డ్రైవ్ లో డౌన్లోడ్ చేయడానికి నాకు కుదరడం లేదు, బట్ నార్మల్ గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, అందుకే ఇది నాకు డౌన్లోడ్ అవ్వడం లేదు. కానీ నార్మల్ గా ఇక్కడ మనకు మన ప్రాజెక్ట్ లో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఇలా మనం క్రోమ్ అనేది డౌన్లోడ్ అనేది చేస్తాం. సో అలాగే ఒక సేమ్ లో ఒక అడ్వాన్స్ థింగ్స్ వచ్చిందని చెప్పాను కదా, హెడ్లెస్ మోడ్. ఓకే, హెడ్లెస్ మోడ్ బై డిఫాల్ట్ క్లియర్ వచ్చింది. సేమ్ థింగ్, యాడ్ ఆప్షన్స్ మెథడ్ నుంచి దొరుకుతుంది. ఆప్షన్స్ క్లాస్ నుంచి క్రోమ్ ఆప్షన్స్ ఉంది కదా, ఇది ఇచ్చామంటే హెడ్లెస్ మోడ్ వర్క్ అవుతుంది అనమాట. హెడ్లెస్ మోడ్ లో ఎందుకు వర్క్ అవుతుంది అంటే
మనకు యూఐ ఓపెన్ అవ్వదు. యూఐ ఓపెన్ అవ్వదు, మనకు ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. సో దాన్ని మనం అట్లీస్ట్ మోడ్ అయితే అనమాట. ఓకే, ఇట్స్ పాసిబుల్ ఇన్ అవర్ సెలీనియం లో కూడా మనకు పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా ఉండాలి అంటే సిస్టమ్ డాట్ క్లారిటీగా తెలియాలంటే జస్ట్ పాయింట్ ప్రింట్ మెసేజ్ ఫైల్ డౌన్లోడెడ్ సంథింగ్ లైక్ దట్ ఇస్తాను. ఈ మెసేజ్ ప్రింట్ అయిందంటే మనకు ఐడియాస్ మోడ్ లో వర్క్ అయిపోతే ఫైల్ డౌన్లోడెడ్. అలాగే మనము టైటిల్ కూడా కలెక్ట్ చేసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ డ్రైవ్ డాట్ కరెంట్ యూఆర్ఎల్ ఇస్తే మనకు పర్టికులర్ యూఆర్ఎల్ కూడా మనకు ప్రింట్ అవుతుంది. వితౌట్ మనకు యూఐ ఓపెన్ చేయకోకుండా కూడా మనం రన్ చేయొచ్చు. ఇవన్నీ స్క్రీన్ అప్డేట్ అయ్యాయి. సో లేదు మనకి headless mode. Okay, clear, right? Yeah. But it is set up the system. Headless ఏం లేదు. Add argument headless equal to new ఇస్తే చాలు. New true ఇస్తాం, new ఇస్తాం. ఓకే, ఇస్తే మనకు వర్క్ అవుతుంది. Authentication ఓకే, ఇది మనకు అథెంటికేషన్ పాపప్ అనమాట ఇది. ఓకే, సో ఈ పాపప్ ఉంటుంది కదా, ఇన్స్పెక్ట్ చేయడానికి రావాలి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ అప్లికేషన్ కి లాగిన్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. క్లియర్? కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. సో వితౌట్ ఎంటరింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకు అప్లికేషన్ కి అలో అయితే చేయదు. ఓకే, అప్లికేషన్ కి మనకు అలో అయితే చేయదు. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే అథెంటికేషన్ పాపప్ ని హ్యాండిల్ చేయడానికి సెలీనియం వచ్చేసి ఇది థింగ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. ఏంటి? స్టాటిక్ వైడ్ అండ్ అథెంటికేషన్ పాపప్ ఇక్కడ సెటప్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. అండ్ తర్వాత డ్రైవర్ గెట్ దిస్ యూఆర్ఎల్. ఓకే, బట్ ఏంటి అంటే ఈ యూఆర్ఎల్ కి అయితే నావిగేట్ అవుతాను, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేయాలి అంటే నాకు ఇన్స్పెక్ట్ అనే బటన్ అయితే లేదు. చూడండి, నేను రైట్ క్లిక్ చేయలేను, ఏం చేయలేను. సో వేరే ఏమైనా ఇన్స్పెక్ట్ చేసి ఇన్స్పెక్ట్
వచ్చిన తర్వాత తర్వాత ఈ వెబ్సైట్ కి నావిగేట్ అయినా కూడా నాకు అసలు ఈ HTML కోడ్ నేను చెక్ చేసుకోలేను, ఇక్కడ కూడా నేను చెక్ చేసుకోలేను. ఓకే, సో మనకు ఇప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇక్కడ URL ఇచ్చేటప్పుడు ఓకే, ఇక్కడ మనకు డొమైన్ ఉంటది కదా, ఆఫ్టర్ ద డొమైన్ మనం ఏం చేయాలి అంటే మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అనేది అడ్మిన్, ఓకే, సో కోలన్ పాస్వర్డ్ అనేది కూడా అడ్మిన్, తర్వాత అట్ అనేది ఇవ్వాలి. ఓకే, HTTPS అయిన తర్వాత ఇది కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో ఇప్పుడు నేను ఇస్తాను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాను కదా, జస్ట్ ఐఎమ్ కాలింగ్ విత్ అథెంటికేషన్ పర్పస్. ఎంటర్ అవ్వలేదా? గెట్ యూఆర్ఎల్ ఇచ్చారా అంతా? కరెక్ట్ గానే ఇచ్చారా? ఆఫ్టర్ దిస్ యూజర్ నేమ్ అడ్మిన్ కోలన్ ఎలా తీసుకుంటుంది? గెట్ యూఆర్ఎల్ అంటే అది డైరెక్ట్గా యూఆర్ఎల్కి హిట్ చేయాలని ట్రై చేస్తుంది. సో ముందే మనం యూఆర్ఎల్ అథెంటికేషన్స్ అనేది తీసుకుంటది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చామంటే తీసుకుంటది. ఓకే, యూఆర్ఎల్ తో పాటు ఇచ్చామంటే తీసుకుంటది. అథెంటికేషన్ ఇది కరెక్ట్ గానే ఉంది కదా. ఒకసారి అడ్మిన్తో పాస్వర్డ్తో లాగిన్ చేసి చూడండి, అది కరెక్టేనా? అడ్మిన్ కరెక్టే. ఫస్ట్ అప్లికేషన్ లాగిన్ అవుతుంది చూద్దాం. అదే అవుతుంది, మీకు ఎలా వర్క్ అవుతుంది కాబట్టి. ఓకే ఫైన్. సో లాగిన్ అవడానికి అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ చూడండి, అప్లికేషన్ అనేది లాగిన్ అవుతా ఉంది, కరెక్ట్ గానే ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ దిస్ వేయాలి. ఆఫ్టర్ దిస్ అడ్మిన్ కోలన్ అడ్మిన్ అట్. ఓకే, user name is admin and username is admin, password is admin. సో ఇలా మనకు లాగిన్ అవ్వాలి అప్లికేషన్. లేదా యూఆర్ఎల్ తర్వాత ఇవ్వాలా? https:// అయిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఓకే, బేసిక్ అథెంటికేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఇలా కూడా తీసుకోవచ్చు. అథెంటికేషన్ పాపప్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ యూజర్ నేమ్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని తీసుకుని వచ్చేసి కూడా పెట్టచ్చు. ఓకే,
ఇక్కడ యూజర్ నేమ్. సో తర్వాత యూజర్ నేమ్ కోలన్ ప్లస్ పాస్వర్డ్ కదా, పాస్వర్డ్ ప్లస్ పాస్వర్డ్ అండ్ తర్వాత ఇక్కడ నెంబర్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనేది కరెక్ట్ గా ఇవ్వచ్చు. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. క్రియేట్ లోకల్ స్ట్రింగ్ లో ఇవ్వాలి అడ్మిన్ కోలన్. ఓకే, తీసుకోలేదు కదా. హెచ్టిటిపి యూజర్ నేమ్ కోలన్ పాస్వర్డ్ కరెక్ట్ గానే ఉంది. ఓకే, ఇక్కడ తెలియలేదు. ఓకే, ఓకే, క్లియర్ రైట్. ఇప్పుడు మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో చాలానే యూజ్ చేస్తాం. మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్. ఓకే ఓకే, ఇది కంపల్సరీ నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మల్టిపుల్ విండోస్ వచ్చాయి, ఇలా హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఇది మనకు పేరెంట్ విండో. ఈ పేరెంట్ విండో నుంచి ఒక 2 విండోస్ ఉన్నాయి. ఒకటి ఫేస్బుక్, ఇంకొకటి స్విచ్ అవ్వడం, ఫేస్బుక్ అండ్ గూగుల్. ఓకే, సో ఇలా మల్టిపుల్ విండోస్ వచ్చినప్పుడు నేను స్విచ్ అవ్వాలి. ఓకే, ఎలా అని చూసేద్దాం. స్విచ్ అయ్యేసి నాకు ఒక ఆ పర్టికులర్ విండోలోన పర్టికులర్ టాస్క్ అనేది చేయాలి నేను. ఓకే, స్టాటిక్ వైడ్ ఏంటి మల్టిపుల్ విండోస్. సో ఇప్పుడు మనం సెటప్ మెథడ్ అయితే కామన్ కోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ డ్రైవర్ ఆఫ్ ది గెట్. ఒక్కసారి గెట్ చేస్తే ఇక్కడ నేను ఫేస్బుక్ అనేది ఇది క్లిక్ చేస్తాను, ఇన్స్పెక్ట్ ఫేస్బుక్. అయిన తర్వాత లింక్ ఉంది, లింక్ టెస్ట్ పెడుతున్నా. లింక్ వెళ్ళేసి క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్ అనేది ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ ఓపెన్ అయిన తర్వాత ఇది గూగుల్ ప్లస్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు నేను షిఫ్ట్ అవ్వాలి. ఎలా షిఫ్ట్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ గూగుల్ కి షిఫ్ట్ అయ్యేసి ఇక్కడ నేను బుక్స్ అనేది టచ్ చేసి ఎంటర్ చేయాలి. ఓకే, ఇది ఎందుకు టాస్క్ గూగుల్ కి. అండ్ తర్వాత ఇక్కడ ఏమి వచ్చేసి ఇక్కడ నేను సంథింగ్ టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండర్స్టూడ్? ఇది నాకు యాక్చువల్ సినారియో. ఓకే, ఇది నాకు యాక్చువల్ సినారియో. సో ఈ సినారియోని అచీవ్ చేయడానికి నాకు ఒక మెథడ్ అయితే ఉంది.
డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్. ఇది ఏం చేస్తుందంటే నాకు ఈ ఫస్ట్ డెమో వెబ్ షాప్ ఉంది కదా, డెమో వెబ్ షాప్ వెబ్ అడ్రస్ ఇస్తుంది. అలాగే క్రోమ్ తర్వాత మనకు గూగుల్ ఉంది కదా, గూగుల్ వెబ్ అడ్రస్ ఇస్తుంది. తర్వాత ఫేస్బుక్ కూడా వెబ్ అడ్రసెస్ అనేది ఇస్తుంది. బట్ ఇది ఏంటి అంటే ఇంత ఫార్మ్ ఆఫ్ సెట్ లో ఇస్తుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్. ఈ సెట్ అనేది ఏంటి అంటే నాట్ ఆర్డర్, ఆర్డర్ లో అంటే నాకు క్రోమ్ అనేది ఫస్ట్ గా ఉందో లాస్ట్ గా ఉందో, అంటే గూగుల్ అనేది ఫస్ట్ లో ఉందో లాస్ట్ లో ఉందో, సిమిలర్లీ ఫేస్బుక్ అనేది ఫస్ట్ ఉందో లాస్ట్ ఉందో నాకైతే తెలీదు. ఓకే, నాకైతే తెలీదు, బట్ నేను హ్యాండిల్ చేయాలి. ఇదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ఇండెక్స్ ఉంటే ఫస్ట్ విండో ఏది ఓపెన్ అయింది ఇది వస్తుంది, సెకండ్ విండో ఏమొస్తుంది ఇది, అలా నేను ఓపెన్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే నాట్ ఆర్డర్ అండ్ ఆల్సో దెర్ ఇస్ నో ఇండెక్స్, ఇండెక్స్ కూడా లేదు. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి? సో అది మెయిన్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకే, ఇంకొక మెథడ్ కూడా ఉంది, డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్. ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ బ్రౌజర్ కి ఏ దానిపైన కంట్రోల్ ఉంది అది ఇస్తుంది. సో కరెంట్ గా ఏ బ్రౌజర్ పైన కంట్రోల్ ఉంది, సో డెమో వెబ్ షాప్ పైన కంట్రోల్ ఉంది, సో అదే అడ్రస్ అయితే ఇస్తుంది. బట్ దీని నుంచి నాకు నో యూస్. ఏమంటే ఓకే కంపారిజన్ చేస్తాను, బట్ ఇక్కడ నాకు ఏంటంటే మల్టిపుల్ బ్రౌజర్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఒకటి గూగుల్ అండ్ ఫేస్బుక్. గూగుల్ అండ్ ఫేస్బుక్ లో నేను గూగుల్లో పర్ఫామ్ చేయాల్సిన టాస్క్ గూగుల్లో పర్ఫామ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది గూగుల్ పర్ఫార్మెన్స్ చేయాల్సింది, ఇది ఫేస్బుక్ పర్ఫార్మెన్స్ చేయాలి నేను. ఓకే, సో గూగుల్లో సమ్ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ ఆల్సో ఫేస్బుక్ లో సమ్ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది చేయాలి నేను. సో అలా చేయడానికి ఇది అయితే పాసిబుల్ అయితే కాదు. బట్ ఎందుకు వీళ్ళు డెవలప్ చేసేటప్పుడు సెట్టే డెవలప్ చేశారు? బికాజ్ ఎందుకు అంటే మల్టిపుల్ విండోస్ అనేది యూనిక్ గా ఉండాలి. ఓకే, అండ్ అనదర్ వన్ ఏది ఫస్ట్ ఓపెన్ అవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు నేను మల్టిపుల్ విండో ఓపెన్ చేస్తున్నా, గూగుల్ కొంచెం ఫాస్ట్ గా ఉంది, ఫేస్బుక్ స్లోగా ఉంది. ఫేస్బుక్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను, బట్ ఇదేంటి సెకండ్ తీసుకునేది ఫస్ట్ తీసుకునేది. సో ఏమవుతుందంటే మనము ప్రిడిక్ట్ అనేది చేయలేము ఏది ఫస్ట్ ఓపెన్ అవుతుంది, ఇది లాస్ట్ ఓపెన్ అవుతుంది అనేసి. అండ్ ఆల్సో ఈ మల్టిపుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకు యూనిక్ కిందకి రావాలి. ఏది డూప్లికేట్ విండోస్ అనేది ఉండకూడదు. ఓకే, వాళ్ళు డెవలప్ చేసేసారు. ఇప్పుడు నాకు ఏంటి షిఫ్ట్ అవ్వాలి, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, అందుకే నేను ఈ సొల్యూషన్ అయితే ఫైండ్ చేస్తాను. ఏంటి సొల్యూషన్? ఇటరేబుల్ గా కన్వర్ట్ చేయొచ్చు, ఇటరేటర్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసిన ఒకటే, ఇలా చేసినా కూడా ఒకటే. అది కొంచెం కాంప్లెక్స్ కోడ్ అవుతుంది, ఇది వెరీ సింపుల్ కోడ్. ఓకే, ఏం చేస్తానంటే జస్ట్ ఫర్ లూప్ ఇస్తాను. ఓకే, ఫర్ లూప్ ఇస్తాను అన్ని వెబ్ ఎలిమెంట్స్, అంటే అన్ని వెబ్ విండోస్ ఉంటాయి కదా, ఫర్ లూప్ ఇస్తాను. ఎలా? ఫర్ స్ట్రింగ్ ఫస్ట్ విండో తీసుకుంటున్నా ఫ్రమ్ విండోస్ నుంచి. ఓకే, ఇది విండోస్ అనేది కంటైనర్, ఇది విండోస్ ఇక్కడ పెడుతున్నా. ఓకే, విండోస్, ఈ విండోస్ అనేది కంటైనర్, ఈ విండోస్ కంటైనర్ ఫస్ట్ టైం ఏదో అనుకుందాం, డెమో వెబ్ షాప్ ఉంటుంది, తర్వాత గూగుల్, తర్వాత ఫేస్బుక్, ఒకటి తర్వాత ఒకటి ఇస్తుంది. ఓకే, ఒకటి తర్వాత ఒకటి ఇస్తుంది. నేనేం చేస్తానంటే జస్ట్ షిఫ్ట్ అవుతాను, జస్ట్ నేనేమైతాను స్విచ్ అవుతాను. ఎలా స్విచ్ అవుతాను? డాట్ స్విచ్ టు విండో. నాకు తెలీదు ఏ విండోని, జస్ట్ స్విచ్ అవుతాను అంతే. క్లియర్ అంటే నేను ఈ స్విచ్ అవుతాను. క్లియర్ ఆర్ నాట్? ఓకే, ఇక్కడ నేను కండిషన్ అనేది ఏంటి, ఇఫ్ డ్రైవర్ డాట్ గెట్ టైటిల్, ఈ టైటిల్ తీసుకుంటాను అనమాట. షిఫ్ట్ అయిన తర్వాత టైటిల్ తీసుకుంటాను, విండో షిఫ్ట్ అయిన తర్వాత టైటిల్ అనేది తీసుకుంటాను. ఇన్ కేస్ గూగుల్ ఉన్నది అంటే నేను గూగుల్ ఆపరేషన్ చేస్తాను. ఇన్ కేస్ ఫేస్బుక్ పోయినంటే ఫేస్బుక్ ఆపరేషన్ అనేది చేస్తాను.
ఓకే. డెమో వర్క్షాప్ ఉందంటే డెమో సపరేట్ ఏం తీసుకుంటారో అది చేస్తాను అనమాట. ఓకే, ప్యాటర్న్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఈ టైటిల్ రెండు టైటిల్ నాకు వెబ్ డెవలప్మెంట్ షిఫ్ట్ అయిన తర్వాత ఇచ్చిన టైటిల్, ఈ టైటిల్ రెండు ఈక్వల్ గా ఉంటే నేను ఈ ఆపరేషన్ అయితే చేస్తాను. ఇక్కడ టైప్ చేయడం, ఓకే, స్ప్రెడ్ చేస్తాను. ఇక్కడ నేమ్ అయితే ఉంది, ఇది చూడండి, నేమ్ ఇస్తున్నా, నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఇది వాల్యూ. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. ఇన్పుట్ ట్యాబ్ చూడండి, 2 ఎలిమెంట్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. 1 and 2, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. సో వీటికి నేను ఎక్స్ పాత్ అయితే రాస్తున్నా. సివిల్ పాత్ ఏనాಯ್ತು అంటే అది తీసుకునేసి ఫైండ్ అయ్యింది బయట ఎక్స్పీరియన్స్ ಟಾಪ್ ನೀವು ಓದಿ ವರ್ಷಕ್ಕೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡಂತ ಹೇಳಕ್ಕೆ ಅಲ್ಲಿ ಕಾರ್ಡ್ ಸಿಗೋದು ಮೇನ್ ಕೆಲಸಬೇಕು. ఓకే, సో ఇక్కడ నేమ్ పాస్వర్డ్, సో వేరు సెలెక్ట్ అయింది, ఎక్కడ సెలెక్ట్ అయింది. అయితే సెలెక్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ సెకండ్. ఈ సిస్టమ్ కూడా స్లోగానే ఉంది. ఫైండ్ ఎలిమెంట్ సెండ్ కీస్ కదా చేయాల్సింది. సరిపోతాయి అవునలా బిడ్చుకోవాలి. ఓకే, సో తర్వాత నేను ఇంకో కండిషన్ చెక్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ అది కాలేదు, ఇన్ కేస్ ఏంటి అంటే నాకు మ్యాచ్ అవ్వలేదు, ఫేస్బుక్ మ్యాచ్ అవ్వలేదు. సో తర్వాత నేను గూగుల్ కూడా చెక్ చేయాలనుకుంటున్నా. సో ఫేస్బుక్ అయిపోయింది, ఫేస్బుక్ ఆపరేషన్ అయిన తర్వాత స్టాప్ చేసేస్తున్నాను. స్టాప్ చేయాలట లేదు, ఫేస్బుక్ అయిన తర్వాత కంటిన్యూ చేసేస్తున్నా. బికాస్ ఎందుకు అంటే అగైన్ ఇంకొకటి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ ఫేస్బుక్ చెక్ చేస్తే చెక్ చేయండి,
సో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే అది ఇంకొకసారి చేసే అవసరం లేదు ఆ విండోకి, ఆ ఎలిమెంట్ కి. సో వాళ్ళకి గూగుల్ కూడా తీసుకుంటాను, గూగుల్ వర్క్ స్పేస్. ఇది కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా షిఫ్ట్ అయ్యి ఇలా చేస్తాను అనేసి. అంటే మల్టిపుల్ విండో హ్యాండిల్ చేసేది రియల్ టైం టాస్క్ అనమాట. చాలా పెద్ద టాస్క్ హ్యాండిల్ చేయడము. సో డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ డాట్ ఈక్వల్స్ అన్న పెట్టొచ్చు, కంటెంట్స్ అన్న పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, if else else if condition is false, I'm just checking with another condition. After that driver dot find element, file dot name QA అనుకుంటా. Okay, I'm just cross verifying. Keep name your send keys. Okay, if you're done, then continue. Okay, authentication కాదు, ఇప్పుడు మల్టిపుల్ విండో పాపప్. ఇది బుక్స్ అనే టైప్ అయింది ఒకటి. ఇది బుక్స్ అనేది టైప్ అయింది, రైట్? ఇక్కడ ఫేస్బుక్ లో ఎక్కడైతే టైప్ అవ్వలేదు కదా సార్? ప్రింట్ని వేసేద్దాం. బట్ ఎలిమెంట్ ఫైండ్ అవుతుందా లేదా? టైప్ అయ్యింది. ఓకే, ఇక్కడ కూడా టైప్ అయింది. బట్ ఏంటి అంటే ఇది ఈ ఎలిమెంట్ ఒకటి తీసుకునింది gmail.com పాస్వర్డ్ కి ఇక్కడ ఎంటర్ అయ్యింది. అదే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇక్కడ కూడా 2 పెట్టాలనేసి. బట్ సిస్టమ్ స్లోగా ఉన్నందుకు పాస్వర్డ్ రాంగ్ అని ఫెయిల్ అవుతుంది అంటే ఏమి ఇచ్చారు? It is running, I think. ఎంటర్ అవ్వలేదు కదా, బట్ ఎర్రర్ అయితే లేదు. ఇట్ షుడ్ బి ఎంటర్. అంటే మినిమం క్యారెక్టర్స్ ఏమైనా ఉంటది కదా పాస్వర్డ్, అది ఇది లాజిక్, అది పాస్ అవ్వకపోయినా? అలా కాదు, యాక్చువల్లీ నేను జస్ట్ టైప్ చేస్తున్నా, ఇంకా లాగిన్ పైన క్లిక్ చేయడం లేదు. లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు నాకు ఎర్రర్ అయితే వస్తుంది, ఇన్వాలిడ్ ఎక్సెప్షన్ సంథింగ్ లైక్ దట్. ఓకే ఫైన్, ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ అయిపోయింది. తర్వాత గూగుల్ కి వెళ్ళేసి వర్క్ చేసింది. ఇంకా హార్డ్ ఇవే ఇవ్వాలి, అంటే థ్రెడ్ డాట్ స్లిప్ సంథింగ్ లైక్ దట్ ఇస్తే వర్క్ అవుతుంది.
బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఆపరేషన్ అంతా అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే డ్రైవర్ డాట్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, డ్రైవర్ డాట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫర్ లూప్ లో ఇచ్చానా ఏంటిది? ఫర్ లూప్ లో కాదు, ఫర్ లూప్ బయట ఇవ్వాలి మనకు. స్టే ఎక్సెప్షన్ అయితే వచ్చేస్తుంది. సో క్లోజ్ అయింది, ఏది క్లోజ్ అయింది మనకు? క్రోమ్ డ్రైవర్ ది క్లోజ్ అయింది, అవునా? క్రోమ్ ది క్లోజ్ అయింది. ఎందుకు అంటే నాకు క్లోజ్ అనేది కరెంట్ సెలీనియం హ్యాండ్స్ లో ఏ బ్రౌజర్ కంట్రోల్ ఉంటే ఆ బ్రౌజర్ ని క్లోజ్ చేసే రైట్స్ దీని క్లోజ్ మెథడ్ కి ఉన్నాయి. ఓకే, సెలీనియం చేతిలో ఏ బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ ని మాత్రం క్లోజ్ చేసే ఇదైతే ఉంది. ఓకే, రైట్ కి. బట్ నాకు అన్ని కంప్లీట్ గా బ్రౌజర్ నే క్లోజ్ చేయాలి అంటే డ్రైవర్ డాట్ క్విట్. కంప్లీట్ బ్రౌజర్ ని ఓపెన్ అయింది కదా, ఇది మల్టిపుల్ విండోస్ ఉన్నా కూడా ఇది మనకు క్లోజ్ అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు క్లోజ్ అనేది ఎప్పుడంటే మనం సింగిల్ పేజ్ మనం ఆటోమేట్ చేస్తున్నాం కాబట్టి అది క్లోజ్ చేయగానే కంప్లీట్ బ్రౌజర్ కూడా క్లోజ్ అవుతుంది. ఒకవేళ మల్టిపుల్ ట్యాబ్స్ అనేది ఓపెన్ అయితే క్లోజ్ అనేది మనకి లేటెస్ట్ ట్యాబ్ మాత్రమే క్లోజ్ చేస్తుంది, అంతేనా? ఇదే స్టార్టింగ్ లో అడిగా నేను. క్విట్ కంప్లీట్ గా బ్రౌజర్ ని క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. ఇదే డౌట్ అడిగా స్టార్టింగ్ లో నేను. ఓకే, అవును, స్టార్టింగ్ లో మీరు ఇదే క్వశ్చన్ అడిగారు. అప్పుడు నేను మీరు క్లోజ్ అన్నా యూజ్ చేయొచ్చు, క్విట్ అన్నా యూజ్ చేయొచ్చు అంటే ఎక్కడ ఏ సినారియోలో మనం క్లోజ్ యూజ్ చేయాలి, క్విట్ అనేది యూజ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. రెండు క్లోజ్ అవుతాయని చెప్తే ఎలా ఉంటది? గాట్ ఇట్. సో మల్టిపుల్ ట్యాబ్స్ అనేది ఉన్నప్పుడు మనకి క్లోజ్ అనేది కంప్లీట్ బ్రౌజర్ని క్లోజ్ చేయదు కరెంట్. ఓకే, మనకు ఏది కంట్రోల్లో ఉంటే అదొకటే మనకు క్లోజ్ చేస్తుంది. మా గుండగాడు ఏడ్సాక సరిపోయినాడు. ఈ రోజు నైట్ వెళ్ళేసి ఇచ్చేసి రావాలి. నేను ఉంటాడా? పర్లేదండి, ఉంటాడా అక్కడ అక్కడ వెళ్తా? తెలీదు శివ, వదిలేసి కంపల్సరీ వదిలేసి రావాలి. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏవే పార్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ లో చేస్తున్నాను, అది ఇంకా నాకు ఎంత వస్తుంది, అది నాకు లోన్స్ కి ఏదానికి అవ్వదు. నా చిన్న చిన్న లోన్స్ అన్ని అయిపోయాయి, కానీ మెయిన్ మా హోమ్ లోన్ ఉంది కదా, దానికి యాక్చువల్లీ ఎంత పే చేయాలంటే 55,000 పే చేయాలి పర్ మంత్ కి. ఇవి నేను పార్ట్ టైం అప్పుడప్పుడు 1 hour క్లాసెస్ తీసుకుంటే నాకు అప్రాక్సిమేషన్ గా ఒక 20,000 అలా వస్తుంది. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అలా తీసుకుంటే. బట్ ఏంటి అంటే నాకు ఫుల్ టైం ప్రాపర్ గా ఇంత అమౌంట్ అనేది రావాలి అనమాట. నేను అందుకే వరల్డ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాను. అక్కడ నాకు 40K ఇస్తామన్నారు ఇప్పుడు. సో 40K అండ్ కింద ఇల్లు రెంట్కి ఇస్తే ఒక 20K వస్తుంది. మాకు ఏంటి అంటే ఈఎంఐ వెళ్ళిపోతుంది అనేసి, వాడు ఉన్నా ఉండకోకున్నా వదిలేసి రావాలి. తనకు దొరికేంత వరకు, నా హస్బెండ్ కి దొరికిందంటే ఇంకా ప్రాబ్లం లేదు. అప్పటి వరకు ఇంకా చేస్తాను, తర్వాత పార్ట్ టైం చేసుకున్నా నడిచిపోతుంది శివ, కొంచెం ఇటు పెద్దోడు అయ్యేంత వరకు. సో ప్రీవియస్లీ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాలేదు అంట.
అంటే థర్డ్ పార్టీ నుంచి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే టీమ్ లీజ్ వాళ్ళు తీసేసుకుని అసెంచర్ కి పంపిస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఆఫర్ ఇస్తే వీళ్ళు ఆఫర్ ఇస్తారు. అడిగాను ఫాలో అప్ కి, ఇంకా లేదు మాకి ఫీడ్బ్యాక్ రాలేదు అన్నారు. మైట్ బి మండే వస్తుంది అనుకుంటా. ఐ డోంట్ నో ఏది సెలెక్ట్ అయిందో లేదో. ఓకే, సెలెక్ట్ అయితే బాగుంటది, బట్ సెలెక్ట్ కాకుండా కూడా ఇంకేం చేయలేము అంతే. ఓకే, అదే అలా అయిపోయింది, ఇలా వెళ్ళేద్దాం అన్నట్టు ఉంటది. అలాగుండే అలాగే ఓకే. ఓకే, సో ఇదేంటి అంటే మాకు కంప్లీట్ గా లోన్ ఈఎంఐకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తనకు కొంచెం అమౌంట్ వస్తుంది. కొంచెం అమౌంట్ వల్ల ఒక కొంచెం 1 year మేనేజ్ చేయవచ్చు. తర్వాత అంత లోపల తనకు వస్తుంది, చూద్దాం. సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాడు. దానికంటే బెటర్ మదర్ ఎవరో ఇక్కడ వచ్చి ఉంటే బెటర్ ఏమో, ఒక అట్లీస్ట్ మంత్ ఆర్ 2 months. లేదు, వాళ్ళు అడిగాడు, తను వాళ్ళకు అస్సలు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ లేదు. రామంటుంది. తను చెప్పాడు, లేదు నాకు పని లేదు, తనకు కూడా లేదు, ఇప్పుడు ఇద్దరు చూసుకోవాలి, తను ఆఫ్లైన్ కే వెళ్ళాలి అంటే ఇంకేం చేయలేము మేడం. ఓకే ఫైన్. సో ఆల్మోస్ట్ పాపప్స్ అయిపోయినాయి కదా, ఎనీ పాపప్స్? సో దెన్ విల్ గో విత్ ఐ ఫ్రేమ్స్. వన్ మినిట్. ఇప్పుడు ఇందులోనే 2 doubts ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇదంతా టైటిల్ బేస్ చేసుకొని మనం చేస్తున్నాము. ఒకవేళ కనుక టైటిల్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, టైటిల్ నల్ ఉందని కానీ, లేకపోతే డూప్లికేట్ టైటిల్ ఉంటే ఎలా? టైటిల్ నల్ ఉంటే ఎలా? టైటిల్ అనేది నల్ ఉండదు. ఓకే, టైటిల్ ఆఫ్ కోర్స్ అనేది నల్ ఉండదు. అంటే కొన్నిసార్లు నేను చూసా, అంటే కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే టైటిల్ నేమ్ అనేది ఇవ్వకపోతే నల్ కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ అది ఉండదు. ఒకవేళ నల్ ఉంటే వర్క్ అవ్వదా? సో నల్ ఉంటే మనం ఇంకొక కండిషన్ అనేది ట్రై చేయాలి శివ. ఓకే, సంథింగ్ ఏంటి అంటే టైటిల్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అని ట్రై చేయాలి, ఇంకొక కండిషన్ కూడా పెట్టాలి. ఓకే, అండ్ డ్రైవ్ డాట్ గెట్ ఎ టైటిల్ డాట్ ఈక్వల్స్ టు నల్, ఈక్వల్స్ టు నల్ ఆర్ ఈజ్ నల్ అని కూడా పెట్టచ్చు. డాట్ ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ సంథింగ్. ఓకే, అండ్ ఇంకా ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, ఇంకో 2 డౌట్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా మనము స్విచ్ అవ్వడం అని కాకుండా ఫస్ట్ యూఆర్ఎల్కి హిట్ చేసిన తర్వాత ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తాము. సో ఫేస్బుక్ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చే యూఆర్ఎల్ని ప్రింట్ చేసి మళ్ళీ నెక్స్ట్ అదే బ్రౌజర్లో కాకుండా మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసిన మళ్ళీ నెక్స్ట్ గెట్ యూఆర్ఎల్ అని ఇచ్చేసి మనం కంటిన్యూస్గా రన్ చేయొచ్చు కదా. స్విచ్ అని ఎందుకు యూజ్ చేయాలి అని? స్విచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది నెక్స్ట్ ట్యాబ్ కి ఓపెన్ అవుతుంది శివ, నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది డెమో ఉంది కదా, ఇది మనం ఇక్కడ క్లిక్ చేసాము. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నాకు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ట్యాబ్స్ లో ఓపెన్ అవుతుంది. సో గెట్, ఇక్కడ నేను ఇది యూఆర్ఎల్ తీసుకుని గెట్ ఇచ్చాను అనుకో. ఓకే, గెట్ ఇచ్చాను అనుకో, ఈ కంప్లీట్ బ్రౌజర్ అనేది న్యూ దాంట్లో తీసుకుంటది అనమాట. సో ఎలా అంటే ఇక్కడ నేను యూఆర్ఎల్ ఇచ్చాను, ఇది అవును, గాట్ ఇట్. మళ్ళీ ఇంకొక గెట్ యూఆర్ఎల్ అంటే ఇంకొక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదు దీంట్లోనే మనకు ఫేస్బుక్ కి నావిగేట్ అయిపోతుంది అనమాట. ఇదే న్యూ ట్యాబ్ అనేది తీసుకోదు. ఓకే, సో అదే మళ్ళీ న్యూ ట్యాబ్ అనేది తీసుకో ఓవర్ రైడ్ చేస్తుంది యూఆర్ఎల్ ని. అవును, మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, సో అప్పుడు నావిగేషన్ కమాండ్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే
హ్మ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పేజ్లో ఉంది ఆ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తే అది న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుందని లేదు. సమ్టైమ్స్ అదే పేజ్లో ఓపెన్ అవ్వచ్చు. సో అప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అప్పుడు కూడా యూజ్ చేయాలి కదా. అవును. ఓకే. తర్వాత సారీ. చెప్పండి చెప్పండి. ఓకే. సో అదే పేజ్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ అవును. మనకి అదే పేజ్లో ఓపెన్ అవుతుంది కాబట్టి మనం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ ట్యాబ్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఏమన్నారు ఇంకొకసారి అంటే చెప్పండి. ఇప్పుడు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అదే పేజ్లో లోడ్ అవుతుంది, న్యూ ట్యాబ్ అన్నది ఓపెన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి. అలా అవును, కాకుండా నాకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది యూజ్ చేయాలి. అలా కాకుండా నాకు న్యూ ట్యాబ్లో కావాలి ఓపెన్ చేసి చూడాలి అనుకుంటే నేను రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దానిపైన లింక్ పైన ఓపెన్ న్యూ ట్యాబ్ ఆప్షన్ ఉంటుంది మనకి యూఏలో. అవును. సో అది కూడా మనం హ్యాండిల్ చేయగలమా, రైట్ క్లిక్ ఓపెన్ న్యూ ట్యాబ్ అది? అవును, ఓపెన్ న్యూ ట్యాబ్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓపెన్ న్యూ ట్యాబ్ కూడా హ్యాండిల్ చేయొచ్చు మనం. ఎలా సో ఇప్పుడు దానిపైన మనకు క్లిక్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ ట్యాబ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు యుఆర్ఎల్ అనుకో, యుఆర్ఎల్ ఓపెన్ న్యూ ట్యాబ్ అని కూడా మనం ఇవ్వచ్చు ఆ లింక్ ఇచ్చేసి. ఓకే, అది మనకు సెలీనియం 4 లో యాడ్ అయ్యింది అనమాట. ఓకే. క్లియర్. ఓకే. సో ప్రీవియస్లీ కొంచెం కాంప్లెక్స్ కోడ్ ఉంది షిఫ్ట్ అవ్వడానికి. ఇప్పుడు మనకు యుఆర్ఎల్ ఇది న్యూ ట్యాబ్ లో మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే, దట్ ఐ సో విల్ షో అలా చేసుకుంటే మనకి స్విచ్ అవ్వాల్సిన అవసరమే లేదు కదా, మనకి అందులో ఫేస్బుక్ అంటే ఎన్ని అయితే ఉన్నాయో. సో అది డైరెక్ట్గా. అలా చేసుకుంటే అవసరం లేదు, అలా చేసుకుంటే అవసరం లేదు. బట్ ఏంటి అంటే నేను ఈ లింక్ ని తీసేసుకుని మళ్ళీ నేను గెట్ యూఆర్ఎల్ కి ఇచ్చుకోవచ్చు. ఇది లింక్ ఇది లింక్ తీసేసుకుని గెట్ యూఆర్ఎల్ కి ఇచ్చేసి తర్వాత నేను అక్కడ పర్ఫామ్ చేయొచ్చు. అలా అన్నా చేయొచ్చు అండ్ ఇలా అన్నా కూడా మనం చేయొచ్చు. ఓకే, బట్ ఏంటి అంటే ఇది ఇది ఎలా అవుతుంది అంటే మనకు లైక్ జనరల్ వే అన్నట్టు ఉంటది అనమాట. జనరిక్ వే. ఇప్పుడు నన్ను ఎన్నైనా ఓపెన్ చేసి ఇక్కడ ఎన్నైనా ఓపెన్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ విండోస్. సో నాకు ఇప్పుడు 10 ఓపెన్ చేశాను. ఆ 10 లోన ఓ పర్టికులర్ బ్రౌజర్ కి వెళ్ళేసి నేను వర్క్ చేయాలంటే ఇది నాకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఆ పర్టికులర్ టాస్క్ ఇక్కడ నేను టైటిల్ ఇస్తున్నాను, బేస్డ్ ఆన్ దట్ నేను వర్క్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఏం పెట్టుకోవచ్చు అంటే కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఇలా లైక్ ఈ టైటిల్ దీనికి మ్యాచ్ అయితే ఈ ఆపరేషన్ చేయమని చెప్పుకోవచ్చు అనమాట. సో మళ్ళీ 10 నార్మల్ గా న్యూ ట్యాబ్ కి షిఫ్ట్ అయ్యాను అంటే సో 10 యూఆర్ఎల్స్ ఉంటాయి. 10 కి షిఫ్ట్ అయ్యేసి ఆపరేషన్ చేయాలి, అన్నిటికీ ఆపరేషన్ చేయాలంటే అది బెస్ట్. బట్ ఇక్కడ నాకు 10 దీంట్లోనే 10 వెబ్ విండోలోన నాకు ఒకటి పర్ఫామ్ చేయాలి, 2 కి పర్ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనకి ఇదే బెస్ట్. ఓకే. ఓకే. సో ఒకసారి చూపిస్తారా అది ఓపెన్ ఐ మీన్ అవును అవును అవును, ఐ విల్ షో దట్. ఓకే, 1 సెకండ్. హలో ಸರ್ ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್ ನೀವು? Okay. So then we'll move to iframes కి వెళ్ళిపోదాం. ఓకే, iframes. ఇది iframes అయితే చాలా అశ్విని సారీ చాలా మంది సారీ దీనికంటే ముందు ఒకసారి ఓపెన్ న్యూ ట్యాబ్ అనేది చూద్దాం, అది నాకు కొంచెం కావాల్సి ఉండే. అవునా, ఓకే ఓకే. సో జస్ట్ ఎక్కువ టైం వద్దు, నేను చూసుకోవాలి. అచ్చా అచ్చా ఓకే, నో ప్రాబ్లం. తర్వాత క్లాస్ అయినా కవర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రేపైనా వెయిట్. Switch to new window tab.
సో ఓకే. ఇది కనుక అయితే ఎలా అంటే ఇప్పుడు ఓపెన్ న్యూ ట్యాబ్ అని చెప్పి అది యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అది డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే లేటెస్ట్ వన్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను, అది ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చా అనుకుంటున్నాను. వెయిట్ మనం చూసేద్దాం 1 సెకండ్. ఇక్కడ ఏంటి అంటే మనకు మల్టిపుల్ విండోస్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి, అవునా? గెట్ విండో అనేది మల్టిపుల్ విండోస్ అనేది ఓపెన్ అవుతాయి. బట్ ఇక్కడ నాకు ఓపెన్ అయినప్పుడు ఏమంటే ఇక్కడ జస్ట్ స్ట్రింగ్ అడ్రస్ వస్తుంది అనమాట. సో స్ట్రింగ్ అడ్రస్ నాకు ఏ ఫార్మాట్ లో వస్తుందో చూసేద్దాం, తర్వాత మనం ఇలా షిఫ్ట్ అయిపోదాం. ఓకే, system.out అండ్ println. అండ్ ఇలా కాకోకుండా మనకి ఏంటి ఇక్కడ మనం URL ఇవ్వాలి కదా. ఎస్ సార్, URL ఇవ్వాలి కదా, నేను ఇచ్చేస్తాను. ఇది నాకు URL. ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఇలా కాకోకుండా ఓకే, ఇప్పుడు గూగుల్ కి క్లిక్ చేసేదానికన్నా ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ ది URL అని తీసుకుంటున్నాను. ఓకే, డాట్ గెట్ అట్రిబ్యూట్ URL వచ్చేసి ఎప్పుడు ఉంటది, href లోనే ఉంటది అనమాట. href అట్రిబ్యూట్ ఉంటది. ఇది నేనేం చేస్తున్నా, ఈ ఏటి URL, ఇది ఫేస్బుక్ URL. ఓకే, సో ఫేస్బుక్ URL ఆ ఎలిమెంట్ కుండే URL తీసేసుకుంటున్నా. ఓకే, ఆ ఫేస్బుక్ కుండే URL తీసుకుంటున్నా. ఇక్కడ నేను అదే URL ని పాస్ చేస్తున్నా. సో ఫేస్బుక్ గెట్ ఫేస్బుక్ URL. సో ఫేస్బుక్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ 2 థింగ్స్ అనేది నేను పర్ఫామ్ అయితే చేస్తాను. ఓకే, విల్ సీ. స్విచ్ టు న్యూ విండో టైప్ is a tab. సో డెమో వెబ్ షాప్. సో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యింది. ఓకే, క్లిక్. పర్ఫెక్ట్. సి, ఇట్ ఈస్ వర్కింగ్ రైట్. ఓకే, సో గూగుల్ పైన క్లిక్ చేసింది కాబట్టి ఇది వర్క్ అయ్యి ఇలా వచ్చింది. అలా కాకోకుండా గూగుల్ పైన క్లిక్ కాకోకుండా నేను గెట్ అట్రిబ్యూట్ హెచ్ఆర్ఎఫ్ అనేది తీసుకుంటున్నానంటే నాకు URL ఇస్తుంది అనమాట. ఇక్కడ గూగుల్ ఉంది కదా, ఆ URL ఇస్తుంది. ఓకే, స్ట్రింగ్ ఇదేంటి, గూగుల్ URL. ఓకే, ఇది నాకు సేమ్ థింగ్, న్యూ ట్యాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ మనకు నేను ఇక్కడ షిఫ్ట్ అవుతున్నా అనమాట. డ్రైవర్ డాట్ స్విచ్ టు న్యూ ట్యాబ్, విండో టైప్ is ట్యాబ్. ఓకే, అండ్ తర్వాత గూగుల్ కి ఎలా వెళ్ళాడు, డ్రైవర్ డాట్ గెట్, ఇదేది URL, గూగుల్ URL. ఓకే, ఆ ఎలిమెంట్స్ పైన క్లిక్ చేయకోకుండా అవి ఇవైతే తీసుకుంటున్నా. తర్వాత అయితే బుక్స్ అనేది టైప్ చేసేసి ఎంటర్ కూడా చేసేస్తాను. ఎంటర్. పర్ఫామ్ చేసేసి తర్వాత గూగుల్ వర్క్ స్పేస్ ఓపెన్ అయ్యేసి బుక్స్ ఎంటర్ చేసి తర్వాత ఎంటర్ పైన కూడా క్లిక్ అయింది. గూగుల్ బుక్స్ కి నావిగేట్ అవుతుంది. ఓకే, బుక్స్ అనే టైప్ అయింది, ఎంటర్ అయ్యింది. బట్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ రోబోట్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, యా శివ, ఇలా కూడా మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది బెస్ట్ అనుకుంటాను స్విచ్ అవడం కంటే. ఇదే బెస్ట్ కంపారిటివ్లీ ఇలా చేయడానికన్నా ఇది బెస్ట్. ఎందుకంటే అక్కడ టైటిల్ కి ప్రింట్ చేయడం, టైటిల్ ఇవ్వడం, ఇది యాక్చువల్లీ ప్రీవియస్లీ ఉండలేదు శివ. ఇది యాక్చువల్లీ న్యూ ట్యాబ్ కి ఎంటర్ అవ్వడము ఉండలేదు. ఓకే, ప్రీవియస్ లో అప్పుడు ఉండలేదు అనమాట. ఇప్పుడు అప్డేట్ అయ్యింది, సెలీనియం 4 లో అప్డేట్ అయ్యింది. ఓకే, సో దెన్
Shall I go with iframe? Yes, now okay. Okay. ఇది వెరీ సింపుల్ థింగ్స్, అంత ఏం కాంప్లెక్స్ గా లేదు. అండ్ తర్వాతనే కాంప్లెక్స్ ఉంది కొంచెం. హిడెన్ ఎలిమెంట్స్ హ్యాండిల్ చేయడం కానీ, మీ మీ అప్లికేషన్ వర్క్ చేయడం కానీ, అండ్ ఒక్కొక్కసారి ఎలిమెంట్ ఇంట్రాక్టబుల్ ఉండదు కదా. సో సో దానికి కూడా మనం ఇలా చేయొచ్చు. మీకు అమెజాన్ ఫ్రెష్ ది చూపిస్తాను, అది కూడా సేమ్ థింగ్. మీ అప్లికేషన్ తీసుకుని నేను చూపిస్తాను. ఓకే, ఎలిమెంట్ ఒక్కొక్కసారి ఇంట్రాక్టబుల్ ఉండదు అది. సారీ, ఫస్ట్ ఐ ఫ్రేమ్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెయిట్ 1 సెకండ్, నేను వస్తాను. జస్ట్ 1 సెకండ్, జస్ట్ 2 minutes. ఓకే.